హాయ్ అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు చాలా ఈజీ అండి. జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఏ కర్రీ లేకున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే కొంచెం చింతపండు, ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోండి. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బ, అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ పోపులోకి చింతపండు రసం వేసేసుకోండి. తర్వాత కావాల్సిన వాటర్ వేసుకొని పులుపుకి సరిపడా, తర్వాత కొంచెం షుగరు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే జీలకర్ర మెంతుల పొడి, నేనైతే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. తర్వాత నేనైతే కొబ్బరి పొడి వేసుకున్నాను, మీరు కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. షుగర్ ప్లేస్లో మీరు కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.